31 క్వశ్చన్. 31 క్వశ్చన్ ఏమున్నది మనకు? ఎస్టీపీ కండిషన్స్. ఎస్టీపీ కండిషన్స్. ఫస్ట్ మనకి ఎస్టీపీ అంటే ఏందో తెలియాలి. ఎస్టీపీ అంటే ఏంటంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఎస్టీపీ అంటే ఏంది? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ని ఏమంటారు? ఎస్టీపీ అంటారు. ఎస్టీపీ అన్నప్పుడు స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత? స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత అని అంటే 273 డిగ్రీ కెల్విన్. స్టాండర్డ్ ప్రెషర్ ఎంత అంటే 1 అట్మాస్ఫియర్ ప్రెషర్. 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఏమో స్టాండర్డ్ ప్రెషర్, 273 డిగ్రీ కెల్విన్ ఏమో స్టాండర్డ్ టెంపరేచర్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 32 క్వశ్చన్. In the reaction between Fe2O3 and aluminum, Fe2O3 and aluminum, number of moles of aluminum involved in the balanced equation. అల్యూమినియం ముందర ఎన్ని మోల్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ కెమికల్ ఈక్వేషన్ మనకు తెలియాలి. ఈ రెండింటి మధ్య ఈ కెమికల్ రియాక్షన్ జరిగి Al2O3 ప్లస్ Fe ఫామ్ అవడం జరుగుతుంది. Al2O3 ప్లస్ Fe వస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి. 2 Fe's ఉన్నవి, ఇక్కడ ఒకటే Fe ఉన్నది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? దీని ముందర 2 పెట్టాలి. అదేవిధంగా ఓలు 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి. ఓకే. అల్యూమినియంస్ ఇక్కడ ఎంత ఉన్నట్టు? ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ ఎంత ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి దీని ముందర ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. సో 2 అల్యూమినియంస్ Al2O3 ప్లస్ Fe. కాబట్టి ఇక్కడ అల్యూమినియం ముందర ఎన్ని మోల్స్ ఉన్నవి? దీని ముందర 2 మోల్స్. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? 2. నెక్స్ట్ వన్ 33. In which of the following reactions gas is not evolved? ఇందులో గ్యాస్ ఏ రియాక్షన్లో ఎవాల్వ్ కాదు అంటున్నాడు. రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ H2SO4, రియాక్షన్ బిట్వీన్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, డికంపోజిషన్ ఆఫ్ AgCl ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, ఫోటోసింథసిస్. ఫస్ట్ రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ H2SO4 చూడండి. జింక్ ప్లస్ H2SO4. Zinc plus H2SO4 we will get what? Zinc sulfate plus hydrogen. ఇది హైడ్రోజన్ అనేది గ్యాస్, కాబట్టి గ్యాస్ ఎవాల్వ్ అయింది. నెక్స్ట్ ది రియాక్షన్ బిట్వీన్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ CO2. ఇది చివరి చూద్దాం. నెక్స్ట్ ది AgCl, డికంపోజిషన్ ఆఫ్ AgCl. AgClని సన్లైట్లో కనుక పెడితే అది ఏ విధంగా మారుతుందంటే Ag ప్లస్ Cl2 గ్యాస్గా మారుతుంది. అంటే బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఏం చేసుకోవాలి? ఇక్కడ 2 పెట్టుకోవాలి. బ్యాలెన్స్ చేయడం కోసం 2 పెట్టుకోవాలి. కాబట్టి Ag ప్లస్ Cl2 క్లోరిన్ గ్యాస్ వస్తుంది. ఫోటోసింథసిస్ రియాక్షన్ చూద్దాం ఒకసారి. ఫోటోసింథసిస్ రియాక్షన్లో ఏమవుతుంది? 6 మోల్స్ ఆఫ్ CO2, 6 మోల్స్ ఆఫ్ H2O ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్, Hnu అంటారు. సన్లైట్ని దేంతో సింబలైజ్ చేస్తాం? Hnu. వి విల్ గెట్ వాట్? C6H12O6 ప్లస్ 6 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. 6 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. కాబట్టి ఏ గ్యాస్ వచ్చింది? ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది వచ్చింది. కాబట్టి ఇందులో హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, ఇందులోనేమో క్లోరిన్ గ్యాస్ వచ్చింది, ఇక్కడనేమో ఆక్సిజన్ గ్యాస్ వచ్చింది. ఈ గ్యాస్ రాంది ఏంటి అని అంటే సెకండ్ రియాక్షన్. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ CO2 గివ్స్ రైస్ టు CaCO3, కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ రావడం జరుగుతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇదేంటిది మనకు? ఇక్కడ గ్యాస్ అనేది ఫామ్ కాని రియాక్షన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్? ఇందులో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాందేంది అని అడుగుతున్నాడు. ఇందులో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాందేంది అని అడుగుతున్నాడు. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాంటిది ఏంటో చెప్పగలుగుతారా? ఇందులో ఈ రియాక్షన్లో ఎగ్జోథర్మిక్ అంటే ఏంది? హీట్ రిలీజింగ్ కావాలి. హీట్ రిలీజింగ్ అయితే ఎగ్జోథర్మిక్. హీట్ రిలీజ్ కాందేంది అంటున్నాడు. కార్బన్ని ఆక్సిజన్లో బర్నింగ్ రియాక్షన్స్, ఆల్ బర్నింగ్ కంబషన్ రియాక్షన్స్ ఆర్ ఎగ్జోథర్మిక్. ఇది ఆక్సిజన్లో బర్న్ చేస్తున్నామంటేనే అది
ఎగ్జోథర్మిక్. ఇది కార్బన్ని చార్కోల్ పౌడర్ని ఆక్సిజన్లో బర్న్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇంకా కాల్షియం ఆక్సైడ్ ప్లస్ H2O గివ్స్ రైస్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. మార్కెట్లో ఇది పొడి సున్నం దొరుకుతుంది కదా, పొడి సున్నము స్లేక్డ్ లైమ్. సో ఈ పొడి సున్నాన్ని తీసుకొని దానికి వాటర్ కనుక మిక్స్ చేస్తే మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవడం జరుగుతుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అయినప్పుడు మీరు ఏం చేయండి, మార్కెట్ లోపల కొంచెం పొడి సున్నం కొనుక్కరండి, కొనుక్కొచ్చి గ్లాస్లో వాటర్ వేయండి, వాటర్లో ఏం వేయండి, కాల్షియం ఆక్సైడ్ వేయండి. వాటర్లో కాల్షియం ఆక్సైడ్ కనుక వేస్తే మీకు తడి సున్నం తయారవుతుంది. అప్పుడు మీరు దీన్ని బయట నుంచి కనుక ఈ యొక్క గ్లాస్ని కనుక ముట్టుకుంటే మీకు వేడిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది, వేడిగా ఉన్న ఫీలింగ్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇది ఎగ్జోథర్మిక్ అనేది మీరు డిసైడ్ చేయవచ్చును. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, CH4+2O2. ఇది కూడా బర్నింగ్ రియాక్షనే. ఒక హైడ్రోకార్బన్ని ఆక్సిజన్లో కనుక బర్న్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్తో పాటు ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇది N2+O2 గివ్స్ రైస్ టు 2NO. ఇది మాత్రం ఎండోథర్మిక్ రియాక్షన్. ఎందుకంటే నైట్రోజన్ లోపల ట్రిపుల్ బాండ్ ఉంటుంది, నైట్రోజన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఈ ట్రిపుల్ బాండ్ను బ్రేక్ చేసి ఈ రియాక్షన్ జరగాలి అని అంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. దీన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాము. ఎండోథర్మిక్ రియాక్షన్స్ చాలా తక్కువ ఉంటవి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎండోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఇందులో ఉన్న వాటిల్లో ఏది కరెక్టు అంటున్నాడు. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో బ్యాలెన్స్ చేయవచ్చును. ఇట్ గివ్స్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. రేషియో ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ను చెప్పడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. థర్డ్ వన్, మోలార్ రేషియో ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తుంది. మోల్స్ రేషియో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2+O2 గివ్స్ రైస్ టు 2H2O కనుక ఉంది అనుకోండి, ఇది బ్యాలెన్స్ చేస్తే 2H2 వస్తుంది. ఇదెన్ని మోల్స్ ఉంది, ఇదెన్ని మోల్స్ ఉంది, ఇదెన్ని మోల్స్ ఉంది అనేది 2:1:1 అనేది రేషియో రూపంలో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆల్ ఆఫ్ ద అబౌవ్.